గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమః. రమణ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. దరిద్రపు గ్రామాలు అంటే ఏమిటి? దరిద్రపు గ్రామాలు ఏ విధంగా మనం గుర్తించాలి? దరిద్రపు గ్రామాలు ఏ విధంగా మనం పరిగణలోకి తీసుకోవాలి? దక్షిణం పల్లంగాను ఉత్తరం ఎత్తుగాను ఉన్నటువంటి గ్రామాలను దరిద్రపు గ్రామాలుగా మనం గుర్తించాలి. దక్షిణంలో పెద్ద పెద్ద కాలువలు, పెద్ద పెద్ద చెరువులు, పెద్ద పెద్ద గుంటలు, పెద్ద పెద్ద బావులు ఉన్నట్లయితే, అదే విధంగా ఉత్తరంలో పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద శిఖరాలు, పెద్ద పెద్ద గుట్టలు ఉన్నట్లయితే ఈ యొక్క గ్రామాన్ని దరిద్రపు గ్రామంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ గ్రామంలో నివసిస్తున్నటువంటి వాళ్ళ యొక్క జీవితాలు ఎంతంత మాత్రానే ఉంటాయి. వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా, పెద్ద పెద్ద ఆస్తిపరులైనా, పెద్ద పెద్ద టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్దారనుకున్నా సరే, ఆ యొక్క గ్రామం యొక్క వాస్తు లోపం ద్వారాగా వాళ్ళు ఎదుగుదల అనేది ఉండదు. ఆ గ్రామంలో నివసిస్తున్న వాళ్ళపైన ప్రతి ఒక్కరిపైన ఆ యొక్క గ్రామం యొక్క వాస్తు దోషం వాళ్ళపైన పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితం విజయవంతంగా ముందుకి కొనసాగాలంటే మనం ప్రతీది కూడా పరిగణలోకి తీసుకోవాలి. చాలామంది నిపుణులు, పురోహితులు ఏం చేస్తూ ఉంటారంటే, ఒక వ్యక్తికి వివాహం ఆలస్యం అవుతుందని ఒక వ్యక్తి దగ్గరికి వెళితే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క జాతక చక్రాన్ని పరిశీలన చేసి, ఆ గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలన చేసి, ఆ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలనే చేస్తూ ఉంటారు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పరిహారాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పరిశీలన చేయవలసింది నాలుగింటిపైన మనం పరిశీలన చెయ్యాలి. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క జీవితం ఒకే దానిపైన ఆధారపడి ఉండదు. ఒకటి సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, అదేవిధంగా వాస్తు శాస్త్రం, అదేవిధంగా సాధన. కాబట్టి వీటన్నిటిపైన కూడా మనిషి యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. మనం జ్యోతిష్ శాస్త్రం చెక్ చేసేటప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క స్థితిగతుల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి గ్రహం మాంది గ్రహం. మాంది గ్రహం ఏ స్థానాల్లో ఉంది, అది ఏ స్థానాల్లో ఉంటే దేనిపైన ఎఫెక్ట్ పడుతుంది, దానికి సంబంధించినటువంటి పరిహారం తంత్ర జ్యోతిష శాస్త్రంలో పరిహారాన్ని ఏ విధంగా మనం సరి చేసుకోవాలి, చూసుకోవాలి. అదేవిధంగా ఈ జాతకంలో ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనం వాస్తుశాస్త్రంలో వాళ్ళ ఇంటి యొక్క స్థితిగతులు మన పరిగణనలోకి తీసుకోవాలి. ఆ వాస్తుశాస్త్రంలో ఉన్నటువంటి లోపాలు, ఆగ్నేయ లోపం ఉందా, నైరుతి లోపం ఉందా, వాయువు లోపం ఉందా, ఈ లోపాలను మనం పరిశీలన తీసుకొని ఆ లోపాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకొని, అదేవిధంగా ఆ మనిషి యొక్క సంఖ్యాశాస్త్రాన్ని ఉపయోగించి సంఖ్యాశాస్త్రంలో ఉన్నటువంటి నేమ్ యొక్క కరప్షన్ని, నేమ్ యొక్క సంఖ్యలు మనం సరిచేసుకొని మంచి మార్గాన్ని చూపించాలి. కాబట్టి ఇవన్నీ కూడా సాధన ద్వారాగా, జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా, వాస్తు శాస్త్రం ప్రకారంగా, సంఖ్యాశాస్త్రం ప్రకారంగా ఈ నాలుగిటిని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఈ పరిగణనలోకి తీసుకున్న తర్వాత నువ్వు చేసే వృత్తిని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. వాళ్ళు చేసే బిజినెస్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. వాళ్ళు చేసే ఉద్యోగాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. వీటన్నిటినీ కూడా తీసుకుని దేనిపైన ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది, దీని యొక్క ఎదుగుదలకు ఏటి యొక్క ప్రభావితం ఎక్కువ వీటిపైన చూపిస్తుంది అనేది మనం పరిశీలన చేసి, ఆ పరిశీలన తగ్గ పరిష్కార మార్గాల్ని మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ యొక్క పరిహారాలు చేసి ఆ యొక్క సమస్యల నుంచి బయటపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎవరైనా ఒక వ్యక్తి సమస్యతో మన దగ్గరికి వచ్చినప్పుడు ఓన్లీ జాతకాన్ని పరిశీలన చేసే మనం నిర్ణయాలు తీసుకోరాదు. ఎందుకంటే ఈ నాలుగిటిపైన కూడా మనకి ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, అదేవిధంగా వాస్తు శాస్త్రం, అదేవిధంగా వాళ్ళు చేసేటటువంటి సాధనలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వాటిపైన కూడా ప్రతిదీ కూడా మనం ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి అన్నిటిని కూడా మనం పరిగణనలో తీసుకొని